పిల్లలు, ఈరోజు మీకు చెప్పబోయే కథ ఒక అందమైన ఆవు కథ. ఆ ఆవు పేరు పుణ్యకోటి. పుణ్యకోటి చాలా మంచి ఆవు. ఈ పుణ్యకోటి ఆవు మేత మేయడం కోసం ఒకరోజు అడవికెళ్ళింది. అనుకోకుండా ఆ ప్రదేశానికి పులి వచ్చింది. పులి ఎంతో ఆకలితో ఉంది. ఆవును చూడగానే చంపి తినేయాలన్నంత ఆవేశంగా వెళ్ళింది. అది చూసిన ఆవు ఒక్కసారిగా భయపడింది. పులిరాజా, ఆగండి, నా మాట కాస్త వినండి. ఇంటి దగ్గర ఒక చంటి దూడ పిల్ల ఉంది. అది ఆకలితో నా కోసం ఎదురు చూస్తుంది. మీరొప్పుకుంటే ఒక్కసారి వెళ్ళి తనకి పాలు ఇచ్చి మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తాను అని చెప్పింది. పులి ఆవు మాటలు విని నవ్వడం మొదలుపెట్టింది. ఏంటి, నిన్ను వదిలేస్తే మళ్ళీ వస్తావా? నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నువ్వు వెళ్తే తిరిగి రావు, కాబట్టి నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నిన్ను చంపి నా ఆకలి తీర్చుకుంటారు. దానికి ఆవు మళ్ళీ బ్రతిమలాడడం మొదలు పెడుతుంది. లేదు లేదు, నేను ఇంతవరకు ఎప్పుడూ అబద్ధాలు ఆడలేదు. ఇచ్చిన మాటకు నిలబడి తిరిగి వస్తాను అని చెబుతుంది. పులి ఆవు మాటలకి సరే వెళ్ళు, కానీ మళ్ళీ తిరిగి రాకపోయావో ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు నా చేతికి చిక్కపోవు, అప్పుడు చెబుతాను ఈ సంగతి అంటుంది. ఆ మాటలకు సంతోషించి ఆవు ఆగమేఘాల మీద ఇల్లు చేరుకుని తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి, బిడ్డా, ఇదే నా ఆఖరి చూపు. మంచిదానిగా ఉండు, మంచిగా మసలుకో, బుద్ధిమంతురాలుగా యజమానికి సహకరించు, తోటి వారితో సఖ్యంగా ఉండు, ఎవరితో గొడవలు కొడవద్దు, జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడద్దు, అందరిలో మంచి పేరు తెచ్చుకో అని మంచి మాటలు చెప్పి తిరిగి అడవికి వెళ్తుంది ఆవు. ఆవు అడవికి రావడం చూసి పులి ఆశ్చర్యానికి గురైంది. ఏంటి, తన ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఇచ్చిన మాట కోసం ఈ ఆవు మళ్ళీ వచ్చిందేంటి అని ఆశ్చర్యపోయింది. ఇంత మంచి ఆవును నా ఆకలి కోసం చంపి తింటే ఎంత పాపం చుట్టుకుంటుందో కదా అని అనుకుంది. ఆవు రాగానే, నేను నీ నిజాయితీకి సంతోషిస్తున్నాను. నేను నిన్ను తినట్లేదు. నీవు నీ బిడ్డతో కలిసి సంతోషంగా జీవించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆవు మళ్ళీ తిరిగి తన దూడ దగ్గరికి చేరుకుంది. రెండూ సంతోషంగా జీవించసాగాయి. పిల్లలు, ఈ కథలోని నీతి ఏంటంటే, మనం నిజాయితీగా ఉంటే శత్రువులైనా మనకు హాని చేయడానికి ఆలోచిస్తారు. మన నీతి నిజాయితీలే మనల్ని రక్షిస్తాయి. ఈ కథ మీకు నచ్చిందా? ఉంటాను. బాయ్.